జ్ఞానం ఉంటే ఆ పాపంలోకి ఎందుకు పోతావు? ఆ పాపమే ఏదో ఒక రోజున నిన్ను కాటేస్తే, పక్షి ఉరి దగ్గరికి తీసుకుని వెళ్తున్నప్పుడు దానికి తెలీదు, దాని దృష్టంతా ఎర్ర మీదే ఉంటుంది కానీ ఉరి మీద ఉండదు, ఎర్ర మీదే ఉంటుంది కానీ ఉరి మీద ఉండదు. కొంతమంది ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఎంతో ధైర్యంగా పరాయి వారింటికి వెళ్తుంటాడు, పరాయి వారింట్లోకి వెళ్ళి కూర్చొని పరాయి వారింట్లో వేడివేడిగా పకోడీలు తిని, పరాయి వారింట్లో తన భర్త లేకుండా, తన ఇంట్లో ఎవరూ లేకుండా నువ్వు వెళ్ళి అక్కడ మంచం మీద కూర్చొని అక్కడ వేడివేడిగా టీ తాగి, వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని టీ తాగి వచ్చి, ఎంత ధైర్యం! కొన్ని రోజులు నీకు బాగానే ఉంటుంది కానీ ఏదో ఒక రోజు వస్తుంది, నీ దుష్టత్వానికి తగినటువంటి శిక్ష వచ్చిద్దేమో. అదే ఇంట్లో నువ్వు వ్యక్తజీవిగా మారే రోజు ఉంటుందేమో. అసలు దీనికి ముందు ఒక జ్ఞానము కలిగినటువంటి వాడు, పైనుండి వచ్చే జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం ఉన్నటువంటి వాడు తన పవిత్రతను కాపాడుకుంటాడు. 2, సమాధానంగా ఉంటాడు అందరితో.